హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇష్టమయ్యే ఈ మురుకులు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా హెల్తీ కూడా. ఇవి నేను అటుకులతో చేస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీనికోసం అయితే ఫస్ట్ 1 కప్ అటుకుల్ని తీసుకోవాలి. మందపాటి అటుకుల్ని తీసుకొని ఒకసారి స్టెయినర్లో వేసుకొని స్టెయిన్ చేసుకోండి. దాంట్లో ఉన్న డస్ట్ పోతుంది. దాని తర్వాత ఈ అటుకుల్ని ఇప్పుడు ఇలా మొత్తం డస్ట్ పోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 కప్ అటుకులు తీసుకున్నాం కదా, 1/2 కప్ పుట్నాల పప్పును తీసుకోవాలి. ఇలా పొట్టు లేని పుట్నాలను తీసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా, అంటే ఇలా మనకు అటుకులు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ కాకుండా చూసుకోవాలి. ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ రెండింటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని మంచిగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టెయినర్లో వేసుకొని స్టెయిన్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్టెయిన్ చేసుకుంటే మంచి ఎక్కడైనా గ్రైండ్ కాకపోయినా అవి తీసేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్ రైస్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. 1.5 కప్ వరకు రైస్ ఫ్లవర్ తీసుకున్నాను. బియ్యం పిండి, ఇలా నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. దాని తర్వాత సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకొని కొంచెం పసుపు, వాము 1 స్పూన్ వాము వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వేసుకున్న స్పైసెస్, ఉప్పు, కారం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా దీంట్లో నేను మెల్ట్ చేసుకున్న ఘీని వేస్తున్నాను. నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసాను. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం పిండిలో మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చేసుకోవటం వల్ల మంచిగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు నేను సరిపోలేదు, ఇంకొక స్పూన్ ఘీ వేసుకున్నాను. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఘీ వేసుకొని ఇలా కలుపుకుంటే ఇలా ఉండాలి. ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా దగ్గరికి రావాలి. అలా వచ్చేంత వరకు ఘీని వేసుకోవాలి. ఇలా ఆయిల్ లేకుండా ఘీ వేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చూడండి మంచిగా మొత్తం నెయ్యి మొత్తం పట్టేటట్టు పిండికి కలుపుకున్న తర్వాత వాటర్ అనేది వేడిగా ఉన్న నీళ్ళని వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని పిండి అనేది కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం వేసుకోవాలి, లేకపోతే పిండి పల్చగా అవుతుంది. మరీ పల్చగా చేసుకోవద్దు, మంచిగా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అయితే ఇలా కొంచెం వాటర్ వేసుకొని పిండి అనేది మనం మురుకులు చేసుకునే విధంగా ఇలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా చేసుకోకండి. ఇలా కొంచెం గట్టిగానే కలిపి ఉంచుకోవాలి. దీన్ని కొంచెం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం, పిండి చల్లారేంత వరకు. ఇప్పుడు మురుకుల కోసం అయితే ఇలా స్టార్ ఉన్నది తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ మురుకుల దీనికి ఆయిల్ అనేది అప్లై చేద్దాం. దాని తర్వాత ఈ మురుకుల దీనికి కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తే పిండి అనేది దీనికి తగలకుండా మంచిగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది ఈ స్నాక్. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా కొంచెం పిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత ఈ మురుకుల దీంట్లో వేసుకొని ఇలా ఒకసారి మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మురుకుల దాంట్లో వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసి చూడండి మంచిగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ అనేది ఆయిల్ పొయ్యి మీద పెట్టాను నేను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పిండి వేసి చూస్తున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో చేసుకొని
ఇలా కావాలంటే మీరు ఇలా మురుకుల్లా వేసుకోవచ్చు. మనం మురుకుల్ని ఇలా పిండి మొత్తం ఒకే కడాయిలో ఎలా ప్రెస్ చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. లేదు అంటే చిన్న చిన్న చక్రాల్లా కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇలా మంచిగా ప్రెస్ చేసుకొని చూసారు కదా ఎంత మంచిగా వస్తున్నాయో. చాలా క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇవి చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్నాను నేను. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి అస్సలు ఆయిల్ పీల్చలేదండి. చాలా ఆయిల్ లేకుండా చాలా బాగున్నాయి. ఇలా మంచిగా కొంచెం గట్టి పడ్డ తర్వాత టర్న్ చేసుకొని 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచకండి. ఇలా చాపింగ్ బోర్డ్ తీసుకొని దీనిపైన కూడా ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసి రెడీ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల టైం సేవ్ అవుతుంది. అక్కడ మనకు అవి ఫ్రై అవుతుండే ఇక్కడ మనం ప్రెస్ చేసి రెడీగా ఉంచుకున్నామంటే చాలా ఫ్రై చేసుకోవటం అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఇలా ఈ ప్రెస్ చేయటం అనేది స్టాప్ చేయకుండా ప్రెస్ చేస్తే ఇలా విరగకుండా మంచిగా వస్తాయి. ఇలా అన్నిటినీ మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసి పెట్టుకోండి. కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే మురుకుల్లా వెడల్పుగా కూడా చేసుకోవచ్చు. ఇలా నేను అన్నిటినీ ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా స్లోగా మంచిగా ఇలా తీయటం కూడా చాలా ఈజీ. ఇది చాపింగ్ బోర్డ్ మీద నుంచి మంచిగా ఈజీగా తీసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటి మనం దోశ వేసేది ఉంటుంది కదా అట్లా కాడ అలా దాంట్లో ఇలా చిన్నగా తీసి ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్లో వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి చాలా చిన్నగా ఇలా తీసుకోవాలి. అట్లా కాడ చపాతీ అది ఉంటుంది కదా దాంతో తీసుకోవాలి. ఇలా అన్నిటినీ నేను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీయండి. మంచి కలర్ వస్తుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచితే కలర్ అనేది డార్క్ అవుతుంది. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారు. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్న పిండి మనం ప్రెస్ చేసి పెట్టుకున్న దాన్ని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా టైం సేవ్ అవుతుంది. చాలా త్వరగా అయిపోతుంది. అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మురుకులు అనేవి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.